నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అబ్బాయిలో అమ్మాయిల రొమ్ములా వేగంగా నడిస్తే మరిన్ని ప్రయోజనాలు, కీళ్ల నొప్పులకు ఆహార చికిత్స, గర్భాశయం చిన్నగా ఉంటే పిల్లలు పుట్టరా, ఇంకా హెల్త్ టిప్. ఎత్తుపల్లాల శరీర సౌష్ఠవం అమ్మాయికి అందాన్ని ఇస్తుంది. అదే అబ్బాయికైతే ఎక్కడలేని ఆత్మ నూన్యతను తెచ్చిపెడుతుంది. అబ్బాయిల్లో రొమ్ములు పెరగడం అనే సమస్య అలాంటిదే. ముఖ్యంగా టీనేజ్లో కొంతమంది మగపిల్లల్లో అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరుగుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో రొమ్ముల పెరుగుదలకు ఆహారపు అలవాట్లు మొదలుకొని హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే ఉంటాయి. అయితే ఈ సమస్యకు నేడు ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. గైనకోమాస్టియా సమస్య గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా హీరోల్లా విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. 6 అడుగుల పొడవు, ఆజాను బాహువులు, వీటికి తోడు 6 పలకల దేహం అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. మగవాళ్లలో అబ్బాయిల్లో గైనకోమాస్టియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో మనం ఫిజియలాజికల్ అనొచ్చు. ఈ ఫిజియలాజికల్ స్టేట్స్లో ఎప్పుడప్పుడు వస్తుందంటే పుట్టంగానే శిశువుకి ఆ మెటర్నల్ అంటే మదర్ నుంచి వచ్చే హార్మోన్స్ వచ్చేస్తాయన్నమాట. ఆ హార్మోన్స్తో కూడా ఆ శిశువుకి బ్రెస్ట్ అనేది కొద్దిగా ఎన్లార్జ్మెంట్ ఉంటుందన్నమాట. అది నియోనేటల్ పీరియడ్లో ఉంటుంది. అది ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా హార్మోనల్ ఎఫెక్ట్ పోతుంది, బ్రెస్ట్ కూడా తగ్గిపోతాయి. సో ఈ పీరియడ్లో పుట్టంగానే ఆ పీరియడ్లో గైనకోమాస్టియా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందంటే ప్యూబర్టల్ ఏజ్ అంటే 14 to 16 years మధ్యలో అప్పుడు కూడా మీకు చాలా హార్మోనల్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో ప్యూబర్టల్ ఏజ్లో చాలా కామన్ ఇది. థర్డ్ వచ్చి లేట్ ఏజ్లో ఆఫ్టర్ 40-50 years ఆఫ్ ఏజ్ అప్పుడు కూడా బికాజ్ ఆఫ్ హార్మోనల్ వేరియేషన్స్ మగవాళ్ళకి ఆ గైనకోమాస్టియా అనేది రావచ్చు. ఇవన్నీ ఫిజియలాజికల్ కాజెస్. ఇప్పుడు పెథలాజికల్ కాజెస్ అంటే చాలా కాజెస్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో ముఖ్యమైన కాజ్ ఏంటంటే డ్రగ్స్. చాలా వరకు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటుంటారు. అంటే ఇట్ కెన్ బి కార్డియాక్ డ్రగ్స్ ఆర్ ఇట్ కెన్ బి జిఐ డ్రగ్స్, చాలా ఉంటాయి డ్రగ్స్. ఇవి మనం హిస్టరీతో ఎలిసిట్ చేసి ఇవన్నీ రూల్ అవుట్ చేస్తాము. సో డ్రగ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రగ్స్ తీసేస్తే ఇంకా లివర్ అండ్ కిడ్నీ డిజీజ్లో కూడా చాలా కామన్ ఇది. లివర్ డిజీజెస్ కానీ కిడ్నీ డిజీజ్ కానీ రూల్ అవుట్ చేస్తాము. తర్వాత క్యాన్సర్స్ ఆఫ్ ద టెస్టికులర్ క్యాన్సర్స్లో కూడా ఇట్స్ వెరీ వెరీ కామన్. సో ఎగ్జామినేషన్ ద టెస్టిస్ చాలా ఇంపార్టెంట్ ఈ గైనకోమాస్టియా పేషెంట్స్లో. ఇదంతా రూల్ అవుట్ చేసుకుంటే మనకు వచ్చేదంతా ఫిజియలాజికల్ కాజెస్తోనే వస్తారు. జనరలీ గైనకోమాస్టియా పేషెంట్స్ అందరూ ఈ స్కూల్ గోయింగ్ ఏజ్లో లేకపోతే కాలేజ్ గోయింగ్ ఏజ్లో వస్తారు. అంటే ఇప్పుడు పియర్ ప్రెషర్ అనేది చాలా ఉంటుందన్నమాట ఈ బాయ్స్కి. అడాలసెంట్ ఏజ్ దాటిన తర్వాత ఈ 18 years 19 years దాటిన తర్వాత చాలా మందికి ఆ ప్రెషర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ బాగా స్విమ్మింగ్ చేస్తుంటారు, బాగా స్పోర్ట్స్ ఆడుతుంటారు. వీళ్ళకి ఆ రొమ్ అంతా బాగా హెవీగా ఉండడంతో వాళ్ళకు ఒక లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోయి డిప్రెషన్స్ అట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, సాధారణ స్థితికి భిన్నంగా అబ్బాయిలో ఎలా రొమ్ములు పెరిగాయో, అబ్బాయిలో కనిపించే ఈ సమస్యలో రొమ్ముల్ని తక్కువగా ఉన్నవి, మధ్య రకంగా ఉన్నవి, పూర్తిగా స్త్రీలలో మాదిరిగా ఉండేవని 3 రకాలుగా గుర్తించారు. ఈ విశ్లేషణకు అనుగుణంగానే లైపోసక్షన్ చేసి కొవ్వును తొలగించటం లేదా రొమ్ము చుట్టూ ఉండే కండరాల్ని సర్జరీ సాయంతో ఇప్పుడు చాలా తేలికగా తొలగించవచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో లైపో లేదా సర్జరీ చేసినప్పుడు రొమ్ముల దగ్గర చర్మం తిత్తుల మాదిరి వేలాడటం లేదా రొమ్ము కింద ముడత అలాగే ఉండిపోవటం, రొమ్ముల దగ్గర మచ్చలు, చర్మం ఉబ్బెత్తుగా పెరగటం వంటి సమస్యలు మిగిలిపోయేవి. దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ అబ్బాయిలకు మానసిక వ్యధ అలాగే ఉండిపోయేది. అయితే ఈ సమస్యలకు కూడా నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో చక్కటి పరిష్కారం దొరుకుతోంది.
రొటీన్ గైనకోమాస్టియా సర్జరీస్ అంటే బ్రెస్ట్ గ్లాండ్ని తీయడం, దాన్ని మనం సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ అంటాం. ఈ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ కాకుండా పక్కన ఉన్న ఫ్యాట్ని దాన్ని తీయడం, దీన్ని లైపోసక్షన్ ద్వారా మేము ఫ్యాట్ని తీస్తాం అనమాట. ఇవి కన్వెన్షనల్ టెక్నిక్స్. ఈ ఓల్డ్ టెక్నిక్స్ ఆ బ్రెస్ట్ గ్లాండ్ని తీసేయడం, తర్వాత పక్కన ఉన్న ఫ్యాట్ని సక్ చేయడం. మనం అంటే ప్రస్తుతానికి అంటే ఈ ప్రజెంట్ ఈరాలో చాలా వరకు మార్పులు వచ్చాయి. టెక్నాలజీస్లో కానీ మార్పులు వచ్చాయి, టెక్నాలజీ కాకుండా సర్జికల్ టెక్నిక్స్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు మన ప్రజెంట్లో మేము అంటే మా హాస్పిటల్లో ఏం చేస్తున్నామంటే స్పెషల్గా ఇదివరకు గైనకోమాస్టియా ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళంటే ఒక బాల్లా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఒక గ్లాండ్ని తీసేసిన తర్వాత చాలా వరకు డిప్రెషన్లు రావడం, డిఫార్మిటీస్ రావడం అట్లాంటివి వచ్చేవి. పేషెంట్ దీన్ని యూజువల్లీ యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి మనం ప్రస్తుతానికి మనం అంటే ఎంత అడ్వాన్స్ అయిందంటే ఆ డిప్రెషన్స్ రాకుండా స్కల్ప్టింగ్ అనమాట, చెస్ట్ని స్కల్ప్ట్ చేస్తాం, ఆ గ్లాండ్ని తీసేస్తాం, పక్కనున్న మసిల్ని, పక్కనున్న గ్లాండ్ని, పక్కనున్న ఫ్యాట్ని అంతా తీసేసి చెస్ట్ని ఒక నార్మల్ లెవెల్కి తీసుకొస్తాం అనమాట. దీన్ని లైపోస్కల్ప్చర్ అంటారు అనమాట. సో ఇవన్నీ సర్జికల్ టెక్నిక్స్ చాలా చాలా మార్పులు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే ఇది వరకు గ్లాండ్ తీయడానికి చాలా పెద్ద కట్ ఇచ్చేవాళ్ళం. సో ఈ మధ్య ఏం చేస్తున్నామంటే కేవలం ఒక చిన్న 1 సెంటీమీటర్ కట్తో మనం ఆల్మోస్ట్ ఒక క్రికెట్ బాల్ సైజ్ ఉన్నంత గ్లాండ్ని తీసేయచ్చు అనమాట. సో జస్ట్ మినిమల్ ఇన్సెషన్స్ కూడా ఏం కనపడదు. ఆ మినిమల్ ఇన్సెషన్ ఇస్తే మొత్తం గ్లాండ్ అంతా వచ్చేస్తుంది. విత్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ లైపోసక్షన్ ఆ స్కిన్ కూడా ఎక్సెస్ స్కిన్ ఉన్నదంతా మనం ఆ ఎనర్జీ ఇవ్వడంతో ఏమవుతుందంటే స్కిన్ కూడా బాగా ష్రింక్ అవుతుంది. సో చెస్ట్ మోల్డ్ అవుతుంది, ష్రింక్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్గా మనకు చెస్ట్ కాంటూర్ అంతా కనపడుతుంది వితౌట్ ఎనీ డిప్రెషన్స్, వితౌట్ ఎనీ డిఫార్మిటీస్. అబ్బాయిల్లో ఛాతీ భాగంలో పెరిగిన రొమ్ముల్లో సంప్రదాయ తరహాలో చర్మంలోని కొవ్వును, కండర కణజాలాన్ని తొలగించినప్పుడు ఆ భాగంలో తిరిగి కొవ్వు పేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో రొమ్ములు తిరిగి పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు కొత్త తరహా చికిత్సలో సనుమొన పైభాగం నుంచి లైపో సాయంతో రొమ్ములోని పాలగ్రంథుల కణజాలాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. దీంతో రొమ్ములు తిరిగి పెరగటం అనే సమస్య ఎంతమాత్రం ఉండదు. అలాగే చనుమొన నుంచి రొమ్ము లోపలి భాగంలోకి వెళ్ళి లైపో సాయంతో కొవ్వును, కణజాలాన్ని తొలగించటం వల్ల రొమ్ము కింది భాగంలో మచ్చలు మిగిలిపోవటం, ముడతలు రావటం అనే సమస్యలు బాగా తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్త ప్లాస్టిక్ సర్జరీ విధానాల్ని గైనకోమాస్టియాతో బాధపడుతున్న అబ్బాయిల పాలిట ఆశా కిరణాలుగా చెప్పుకోవచ్చు. ఇదివరకు గైనకోమాస్టియా చేసేటప్పుడు చాలా వరకు అంటే అది ఎక్స్ట్రా ఫ్యాట్ అన్న ఉండేది, ఎక్స్ట్రా గ్లాండ్ అన్న ఉండేది. బట్ విత్ లేటెస్ట్ టెక్నిక్స్, విత్ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఆ గ్లాండ్ని కంప్లీట్గా తీసేసి స్కిన్ కూడా బాగా స్ట్రింక్ చేసేసి బాడీని విత్ లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ స్కల్ప్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేసేదంతా లేటెస్ట్ బాడీ స్కల్ప్టింగ్ త్రూ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ సర్జికల్ మెథడ్స్. గైనకోమాస్టియాలు చాలా గ్రేడ్స్ ఉంటాయండి. సో గ్రేడ్ 1 to grade 4 ఉంటాయి. యూజువలీ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో స్కిన్ సాగడం అనేది ఎక్కువ ఉండదు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో స్కిన్ సాగడం బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్లాండ్ కాకుండా ఫ్యాట్ కూడా ఎక్సెస్గా ఉంటుంది, స్కిన్ కూడా బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ గ్లాండ్ లైపోసక్షన్ చేస్తే స్కిన్ అనేది బాగా హ్యాంగ్ అవుతుంది. ఈ స్కిన్ హ్యాంగ్ అవ్వకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అసిస్టెడ్ లైపోసక్షన్ చేస్తాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే ఆ హీట్ ద్వారా ఫ్యాట్ని కొద్దిగా స్ట్రింక్ చేయడం, స్కిన్ని స్ట్రింక్ చేయడం, అంటే లోపల ఉన్న కొలాజన్ అంతా బాగా టైట్ అవడం, ఆల్మోస్ట్ ఒక 3 to 6 monthsలో స్కిన్ మొత్తం బాగా స్ట్రింక్ అవడం. దీంతో ఏమవుతుందంటే ఎక్స్ట్రా సర్జరీ అవసరం ఉండదు. సో స్కిన్ కూడా బాగా స్ట్రింక్ అవుతుంది. కాబట్టి పేషెంట్స్ లైక్ దీస్ రిజల్ట్స్, న్యాచురల్ రిజల్ట్స్. ఒక కంప్లీట్ సర్జరీ చేశాక గైనకోమాస్టియా అంటే ఆ గ్లాండ్ని మొత్తం పూర్తిగా తీసేసి ఫ్యాట్ మొత్తం బాగా తీసేస్తే యూజువలీ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం మెయింటైన్ చేస్తే గైనకోమాస్టియా ఆర్ ఫ్యాట్ డిపాజిషన్ అనేది రాదు. ఒకవేళ మనం గైనకోమాస్టియా కొద్దిగా ఉంచి అలాగే మనం సర్జరీ క్లోజ్ చేసేస్తే రికరెన్స్ అనేది చాలా కామన్ అండి. సో అందుకే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ సర్జన్ టు రిమూవ్ ద గ్లాండ్ ఇన్ కంప్లీట్ టోటాలిటీ. సో గ్లాండ్ని కంప్లీట్గా తీసేయడం, ఫ్యాట్ని కూడా మంచిగా లైపోసక్షన్ చేయడంతో మంచి రిజల్ట్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, రికరెన్స్ అనేది చాలా తక్కువ. అబ్బాయిల్లో రొమ్ముల్ని తొలగించేందుకు సంప్రదాయక పద్ధతిలో లైపోసక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం,
చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం, కొయ్యకండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీలు చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది. హెల్త్ న్యూస్ మీకోసం. క్రమం తప్పకుండా రోజు నడిస్తే షుగర్ జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుందని, మధుమేహం వచ్చినా గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకాస్త వేగంగా నడిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని తాజాగా పరిశోధకులు గుర్తించారు. వ్యాయామం, నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనటంలో సందేహమక్కర్లేదు. రోజుకు 2000కు పైగా అడుగులేసినా గుండె జబ్బుతో మరణించే ముప్పు తగ్గుతున్నట్లు ఇటీవలే ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు, రోజుకు సుమారు 4000 అడుగులు నడిస్తే మధుమేహంతో పాటు ఇతరాత్ర ఏ జబ్బుతోనైనా చనిపోయే ప్రమాదం కూడా తగ్గుతున్నట్లు వెల్లడైంది. వారానికి 150 నిమిషాల సేపు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఏరోబిక్, రెసిస్టెన్స్ వ్యాయామాలు చేసే వారికి మధుమేహం ముప్పు తగ్గుతున్నట్లు మరో అధ్యయనంలో వెల్లడైంది. కేవలం వ్యాయామం, ఆహార నియమాలతోనే సుమారు 60% వరకు మధుమేహం వెనక్కు మళ్లుతున్నట్లు ఇంకో పరిశోధన పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో వ్యాయామ వేగం మీద అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా దృష్టి సారించారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడిచే వారితో పోలిస్తే గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడిచే వారికి మధుమేహం ముప్పు 24% తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అలాగని తక్కువ వేగంతో నడిస్తే లాభం లేదని కాదు, వీరికి కూడా మధుమేహం వచ్చే అవకాశం 15% తక్కువగానే ఉంటుంది. ఇంకాస్త వేగంగా అంటే గంటకు 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో నడిచే వారికైతే సుమారు 40% వరకు ముప్పు తగ్గుతోంది. నిజానికి గంటకు 1 కిలోమీటరు వేగం పెరుగుతున్న కొద్దీ మధుమేహం ముప్పు 9% వరకు తగ్గుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఎంత వేగానికి అంత ప్రయోజనం అన్నమాట. మరి నడుస్తున్నప్పుడు వేగాన్ని ఎలా కొలుచుకోవాలి అనుకుంటున్నారా? గంటకు 8000 అడుగులు నడిస్తే 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నట్లుగా అనుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జబ్బులు తగ్గి ఆరోగ్యం కుదుటపడేందుకు మందులు ఒక్కటే చాలవు. మందులతో పాటు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కీళ్ల నొప్పులకు ఈ ఆహార సూత్రాలు వర్తిస్తాయి. ఉప్పు తగ్గిస్తే రక్తపోటు, పిండి పదార్థాలు తగ్గిస్తే షుగర్ జబ్బు అదుపులోకి వచ్చినట్లే చక్కటి ఆహార నియమాల్ని పాటించడం ద్వారా పోటెత్తే కీళ్ల నొప్పుల్ని చాలా వరకు అదుపులోకి తెచ్చుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో, ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా కీళ్ళ నొప్పులు అంటే అందరూ కాల్షియం అని అనుకుంటూ ఉంటారు. బట్ కాల్షియంతో పాటు మనము ఈవెన్ చూడవలసింది వైటమిన్ డి అండ్ మెగ్నీషియం కూడా అన్నమాట. సో ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు అంటుంటారో అప్పుడు కాల్షియం ఒక్కటే కాకుండా మనము వైటమిన్ డి ఇంకా మెగ్నీషియం ఎప్పుడైతే ఆహారంలో తీసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా వరకు మనకు ఈ కీళ్ళ నొప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. సో మనకు ఈ కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి అనేది చాలా వరకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో అనేది ఉంటాయి. సో పాలు ఎవరికైతే పడని వాళ్ళు పాల పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు రోజువారీలో. ఎలా అంటే మనకు పెరుగు అంటే జనరల్గా అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆవు పాలతో తయారు చేసుకున్న పెరుగు కానివ్వండి, లేదంటే ప్యాకెట్ పాలతో తయారు చేసుకున్న పెరుగు కానివ్వండి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈవెన్ మనకు ఈ పాల పదార్థాలు కాకుండా నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు చాలా మంచి కాల్షియం, మెగ్నీషియం అనేది ఉంటుంది. సో ఈ నట్స్ అండ్ సీడ్స్ అంటే మనకు బాదం పప్పు కానివ్వండి, అక్రోట్ అంటుంటారు కదా, వాల్నట్స్ కానివ్వండి, ఈవెన్ సీడ్స్ అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, వీటిలో కూడా మనకు చాలా మంచి కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం అనగానే పాలు అని గుర్తొస్తుంది అందరికీ, బట్ ఈవెన్ నట్స్ అండ్ సీడ్స్లో కూడా మనకు చాలా కాల్షియం కంటెంట్ అనేది ఉంటుంది. సో నువ్వులు కనుక రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి కాల్షియం అనేది మన బాడీకి అందుతుంది. వీటితో పాటు ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా అంటే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అందులో కూడా మనకు మంచి కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పాల పదార్థాలు, నట్స్ అండ్ సీడ్స్ ఇంకా ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కీళ్ళ నొప్పులు అనేది చాలా వరకు తొలగించు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కొంతమంది మహిళల్లో గర్భాశయము బాగా చిన్నగా ఉంటుంది.
సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లలు పుట్టడంలో సమస్యలు ఏమైనా ఎదురవుతాయేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి గర్భాశయము చిన్నగా ఉండి ఋతుచక్రంలో సమస్యలేమీ లేకపోతే సంతానం విషయంలోనూ సమస్యలు ఉండకపోవచ్చు. అయితే గర్భసంచి పరిమాణం మాత్రం బాగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం గర్భధారణలోనూ పిండం ఎదుగుదల మొదలైన విషయాల్లో సమస్యలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. గర్భాశయం పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు సంతాన సాఫల్యత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం చిన్నగా ఉండటం అంటే ఏంటి? సాధారణంగా గర్భసంచి దాని యొక్క పొడవు 6 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. తర్వాత వెడల్పు ఏమో 4 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దాని యొక్క థిక్నెస్ అంటే ముందు నుంచి వెనక వరకు ఉండే పరిమాణాలు ఒక 3 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కనుక గర్భసంచి యొక్క సైజ్ ఆ పొడుగు అనేది 6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది, అంటే తప్పనిసరిగా 4 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనము గర్భసంచి చిన్నగా ఉంది అని మనము పరిగణిస్తాము. ఈ గర్భసంచి కూడా 3% బాడీ ఆఫ్ ద యూట్రస్ ఉంటుందండి, 1% సర్విక్స్ ఉంటుంది. సర్విక్స్ బాడీ ఆఫ్ ద యూట్రస్ మొత్తానికి కలిపి 8 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. గర్భాశయం పరిమాణం తక్కువగా ఉండడానికి కారణాలేంటి? ముఖ్యమైన కారణము తక్కువ ఉండడానికి జెనెటిక్ అండి. జెనెటిక్ అంటే కన్జెనిటల్గా అది పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉండడం. గర్భసంచి అనేది ముల్లేరియన్ డక్ట్స్ నుంచి తయారవుతూ ఉంటుంది. ఈ ముల్లేరియన్ డక్ట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు మధ్యలో వచ్చి కలిసి ఆ ఒక ట్యూబ్ నుంచి ఈ యొక్క గర్భసంచి తయారవుతుంటుంది అన్నమాట. ఈ యొక్క అఖండ ట్యూబ్ నుంచి గర్భసంచి తయారవుతుంది. ఎప్పుడు కనుక ఈ యొక్క ప్రక్రియ జరగదో అప్పుడు గర్భసంచి అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ముల్లేరియన్ ఏజెనిసిస్ అంటే టోటల్గా లేకపోవడం ఉండొచ్చు, లేదా కొంతమందికి చాలా చిన్నగా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా జెనెటిక్ సంబంధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ముల్లేరియన్ ఏజెనిసిస్ అనే కండిషన్ వల్ల ఇది జరగచ్చు. ఆ ముల్లేరియన్ ఏజెనిసిస్ రకరకాల వెరైటీస్ ఉంటుంది. టోటల్గా లేకపోవడం నుంచి హైపోప్లాస్టిక్ అంటే చిన్న సైజు నుంచి ఏ ప్లాస్టిక్ అసలు లేకపోవడం వరకు కూడా ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు కొన్ని క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉంటాయి. క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అంటే ఈ జన్యుం పరంగా ఒక మనిషికి ఒక స్త్రీకి 46XX క్రోమోజోమ్స్ ఉండాల్సింది. అలాంటిది వాళ్ళకి 45XO క్రోమోజోమ్ ఉంది అంటే టర్నర్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వాళ్ళకి క్రోమోజోమ్కి అంటే జన్యుం పరంగా వీళ్ళకి గర్భసంచి చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే చిన్నప్పుడే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ట్యూబర్కులోసిస్ అనే ఇన్ఫెక్షన్ అట్లా ఉండి వాళ్ళకు కూడా గర్భసంచి చిన్నగా ఉండడం జరుగుతూ ఉంటుంది. గర్భాశయం చిన్నగా ఉండటం వల్ల ఋతుచక్రంలో సమస్యలు ఎదురవుతాయా? గర్భాశయం చిన్నగా ఉంటే ఋతుచక్రంలో కొన్ని సమస్యలు వస్తాయండి. చాలా చిన్నగా ఉంటే దాన్ని హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం. ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్ ఉన్న వాళ్ళకి మెన్సెస్ రాకపోవడం జరుగుతుంది, లేదా వారికి లేటుగా రావడం జరుగుతుంది పీరియడ్స్, లేదా అసలు చాలా తక్కువ పీరియడ్స్ జరుగుతుంది. కొంతమందికి ఏప్లేసియా అని ఉంటుంది. ఆ ఏప్లేసియా అంటే అసలు ఉండకపోవడం అనే సమస్య, వాళ్ళకి పీరియడ్సే రాదంట. సో పెద్ద మనిషి కూడా అవ్వరు అనమాట ఇలాంటి పిల్లలు. హైపోప్లాస్టిక్ యూట్రస్లో కూడా పెద్ద మనిషి కాకపోవడం అనేది మేము చాలా చూస్తూ ఉంటామండి. గర్భసంచి చిన్నగా ఉంటే పిల్లలు పుట్టరనే నమ్మకం నిజమేనా? గర్భసంచి అట్లీస్ట్ 6 సెంటీమీటర్ల సైజ్ వరకు ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కన్జెనిటల్గానే అంటే పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉండడము, వాళ్ళకి జన్యుం లోపం ఏమీ లేకపోవడము ఇలాంటిది ఏమన్నా ఉండి వాళ్ళకి పీరియడ్స్ అనేది వస్తుంది, స్కాంటీగా వస్తుంది. అలాంటి వాళ్ళకి మనము హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ గర్భసంచిని కొంచెం పెద్దగా దాల్చి పెద్దగా చేసి అప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవి ఇస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ కూడా నిలిచే అవకాశం ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ గర్భసంచి యొక్క ఫంక్షన్ ఎంతవరకు ఉందో దాని ప్రకారము
అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఎప్పుడు కనుక గర్భసంచికి మనము ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా పీరియడ్స్ రాకపోవడం అనేది జరుగుతుందో అప్పుడు గర్భసంచి లోపల ఉన్న ఫంక్షన్ కూడా తక్కువ ఉన్నది అని అర్థం. సో ఇట్ ఈస్ ఓన్లీ నాట్ అ స్ట్రక్చర్, ఫంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యాబ్లెట్స్ అనేది మనము విత్డ్రావల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్. ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు విత్డ్రా చేసిన తర్వాత అమ్మాయికి పీరియడ్స్ రావాలి. అమ్మాయికి పీరియడ్స్ రాని పక్షాన అలాంటి వాళ్ళకి మనము పెంపొందించడం కొంచెం కష్టమవుతుంది. సో ఎవరికి కనుక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందో వాళ్ళకి యూట్రస్ని మనం పెద్దగా చేసే అవకాశం ఉంటుంది. గర్భసంచి చిన్నగా ఉన్నప్పుడు గర్భం వస్తే ఎలా కాపాడుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము ఈ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా కొంచెం కష్టము, వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి యూట్రస్ సైజు చిన్నగా ఉంటుంది కనుక గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విత్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ, అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత గర్భసంచి కొంచెం పెద్దగా అవుతుంది. సో విత్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ప్రతి ప్రెగ్నెన్సీ తర్వాత వీళ్ళ గర్భాశయం పెద్దగా అవుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి హైపోప్లేసియా నుంచి కొంచెం పెరిగి అది వచ్చే అవకాశం, మళ్ళీ ఆ టర్మ్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి గర్భస్రావం అయ్యే అవకాశము, ప్రిమేచ్యూర్ డెలివరీ అంటే దినాల కంటే ముందు బేబీ ప్రిమేచ్యూర్గా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటుంది కనుక వీళ్ళకి మనము ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇచ్చి యూట్రస్ని టైట్ అయ్యి యూట్రస్కి పెయిన్స్ వచ్చి నొప్పులు వచ్చేసి అబార్షన్, ప్రిమేచ్యూర్ డెలివరీ కాకుండా మనము కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ గర్భసంచి ముఖద్వారం అంటే ఆ సర్విక్స్ కూడా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనము గర్భసంచి ముఖద్వారానికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సర్క్లాజ్ అనే స్టిచ్ వేసి కాపాడాల్సిన అవసరం ఉంటుంది. గర్భాశయము చిన్నగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో గర్భధారణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే గర్భం ధరించిన తర్వాత నుంచి 9 మాసాల పాటు ఆపై కాన్పయ్యేదాకా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందుగాని లేదా ఉదయం పూట స్నానానికి ముందుగాని గోరువెచ్చటి కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.